నాన్నా బాగా ఆకలిస్తోంది. పీకు, గ్యాస్ అయిపోయినట్టుంది. అయితే భోజనం వండలేరా? అమ్మా అమ్మా, గ్యాస్ అయిపోయింది. అరే, భోజనం ఎలా అయినా తయారు చేయొచ్చు. మనం పాత పద్ధతిలో వంట చేద్దాం, బొగ్గుల మీద. అరే వావ్! మనం కూరగాయల్ని వేయించుకొని కూడా తినొచ్చు. యమ్మీ! వంటకి ఇవి సరిపోతాయా? ఇదేం సరిపోతుంది. నేను బొగ్గులు తీసుకొస్తాను, కానీ దానిపై ఒక గట్టి జల్లెడ కావాలి కూరల్ని ఉంచడానికి. అరే, దాని సంగతి నేను చూసుకుంటాను పాపా ప్యారీ. పీకు, నువ్వు నూనె ఇంకా మసాలాలు తీసుకురా. అమ్మా నాన్న, వంట చేయడానికి ఇంకా ఎంతసేపు పడుతుంది? వంట కాదు, దీన్ని బార్బెక్యూ అంటారు. చాలా ఆకలేస్తుంది, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. పీకు, ఇదిగో నూనె ఇంకా మసాలాల మిశ్రమం. సరే, నువ్వు ప్రతి కూరగాయకి పెట్టడం మొదలుపెట్టు. అవును, నేను కూడా పెడతాను. టూకి, మేమే వెళ్ళి వీటిని పీకుకి అందించు. ఒకటి, 2, 3, 4 కూరలన్నీ రెడీగా ఉన్నాయి. ఎప్పుడు తయారవుతుంది బార్బిక్యూ? ఎదురు చూపుల ఫలితం కమ్మగా ఉంటుంది. పట్టుకో పీకు. ఆ బంతిని నేను పట్టుకుంటాను. పట్టుకో పీకు. పీకు పీకు పీకు, బంతిని పట్టుకుని చూపించు. చెంచం పట్టుకో. చెంచం, దాన్ని నాకు పంపు ప్లీజ్. నేను పట్టుకున్నాను. ఏ పీకు, త్వరగా విసురు. చెంచం, అటు వెళ్ళు, నా వెనకాలకి. ఏమైంది? ఓ నో
పీకు మన ఇంట్లో ఆడకుండా ఉండాల్సింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇది బిర్యానీ. అమ్మ నాన్న కష్టపడేది చేశారు. ఛే, అంతా పూర్తిగా పాడైంది. పీకు, ఇప్పుడు నువ్వు ఇబ్బందిలో పడ్డావు. వాసన చాలా బాగుంది. బాగుంటుందనుకుంటా. కొద్దిగా తిందామా? లేదు, దానిలో కుండ ముక్కలు కలిసిపోయాయి. ఇప్పుడు ఎవరూ దాన్ని తినలేరు. అమ్మా నాన్న ఏమంటారో. బిర్యానీ ప్రతిరోజు చేసేది కాదు. నువ్వు ఖచ్చితంగా తిట్లు తినబోతున్నావు పీకు. తిట్లా? అవును, ఎవరికి తెలుసు, నువ్వు శిక్ష కూడా పొందొచ్చు. ఇలా చేస్తే అంకుల్ నిన్ను ఇంటి నుంచి బయటికి పంపించేస్తారేమో. శిక్ష ఇంటి బయటికా? ఆందోళన చెందకు పీకు. మనం అంకుల్ ఆంటీకి ఇదొక పొరపాటని చెప్పాలి. ఇప్పుడు తినడానికి ఏమీ లేదు కదా. మనం ఏమైనా వండుకోవాలా? కానీ నాకు వంట చేయడం రాదు. నీకేమైనా వచ్చా చెంచం? బిన్ని? వంట చేయడమా? నేను తినడంలో ఎక్స్పర్ట్ని, వండడంలో కాదు. నేను కూడా కాదు, కానీ అందరం కలిసి తిని శుభ్రం చేయడంలో సాయం చేసుకోగలం. ఇలా చూడు, పీకు బంతిని విసిరి కుండని పగలగొట్టింది. కాబట్టి తనే కదా శుభ్రం చెయ్యాలి. నేనిక్కడ విశ్రాంతి తీసుకుంటాను. కాదు బిన్ని, మనం అందరం కలిసి ఆడుకుంటున్నాము. మనం కలిసే శుభ్రం చెయ్యాలి. వెళ్ళు, చీపురు తెచ్చుకో. మరియు పీకు తుడిచే మాపు, కొంచెం బకెట్లో నీళ్లు తెచ్చుకో. అరే, ఇంత కష్టపడిన తర్వాత బిర్యానీ దొరికితే చాలా బాగుంటుంది. అవును, నేను కూడా ఆకలిగా ఉన్నాను. నాకు కూడా. హలో పిల్లలు, ఆట ముగిసిందా? అరే, ఏమైంది? మీరందరూ బాగానే ఉన్నారా? మీరు ఆకలితో ఉండుంటారు. సరే, మనం తిందామా? తినడం కానీ అమ్మా నాన్న భోజనం. మంచి ఆహారం. మేము ఒక ప్రత్యేకమైన బిర్యానీ చేశాము. ఇక్కడే ఉంది. అరే, బిర్యానీ ఇక్కడే ఉండేది. ఏమైపోయింది? ఓహో, బిర్యానీ కనిపించకుండా పోవడానికి కారణం ఏమై ఉంటుంది? క్షమించండి అమ్మా నాన్న, నేను కేవలం బంతిని వెనక్కి విసిరాను. అది బిర్యానీ కుండకి తగిలి పగిలిపోయింది. బిర్యానీ అవును అంకుల్ ఆంటీ, నిజంగా ఇది పొరపాటే. కానీ మేము శుభ్రం చేశాం కదా. ఆ బిర్యానీ అందరికీ భోజనం కావాల్సింది. ఇప్పుడేం చెయ్యాలి? మీ అందరికీ ఆకలిగా లేదా? లేదు. మీరందరూ కలిసి బాగా శుభ్రం చేశారు. కాబట్టి మేము ఈ తప్పుని క్షమించేస్తున్నాం. ఏమంటావ్? ఖచ్చితంగా. ఇప్పుడు చెప్పండి పిల్లలు, ఎవరికైనా చాట్ కావాలా? చాట్. చాట్ చాట్. థ్యాంక్ యూ అమ్మా.
అయితే పదండి, ఈ చిన్న తప్పుని క్షమించుకున్నాక ప్లేట్లలో చాట్ని ఎలా శుభ్రం చేస్తారో చూద్దాం. మెజిషియన్ షాషా యొక్క మ్యాజిక్ షో చాలా అద్భుతంగా ఉంది కదా. దాంట్లో ఏం పెద్ద విషయం ఉంది, అలాంటి మ్యాజిక్ మనం కూడా చెయ్యొచ్చు. అవును, మనం కూడా జాదుగర్ భాష యొక్క మ్యూజికల్ పదాలు నేర్చుకుందాం. ఎవరినైనా మాయం చేసే ప్రయత్నం చేద్దామా? కానీ ఎవరిని? టుకీ, నువ్వు మాతో పాటు మ్యాజిక్ షో చేస్తావా? మ్యాజిక్? ముందు టూకీని ఈ దుప్పటితో మూసి ఉంచుదాం. జాదుగర్ యొక్క మ్యాజిక్ పదాలు గుర్తున్నాయా? చెప్పలం చెప్పలం బబ్లాబు, మాయం చేసాం ఇదిగో చూడు. బిన్ని, నువ్వు తప్పు చెప్తున్నావు. అప్పలం చెప్పలం అని చెప్పాలి. కాదు కాదు, నేను బాగానే విన్నాను. చెప్పలం అప్పలం అనే ఉంది. సరే సరే, గొడవ పడకండి. ముందుగా చెప్పలం అప్పలం ట్రై చేద్దాం, తర్వాత అప్పలం చెప్పలం. చెప్పలం అప్పలం బబ్లాబు, మాయం చేసాం ఇదిగో చూడు. టుకీ మాయమైందా? మన మ్యాజిక్ పని చేసింది. ఇప్పుడు మనం కూడా మెజిషియన్ అయ్యాం. మెజిషియన్ బిన్ని. పీకో పీకో, అమ్మ వచ్చేసింది. రండి, టోకీని త్వరగా తిరిగి తెచ్చేద్దాం. చెప్పలం అప్పలం బబ్లాబు, టోకీ వచ్చేసింది ఇదిగో చూడు. టోకీ ఇంకా మాయమయ్యే ఉంది. కొంచెం గట్టిగా అరిచి చూద్దాం. చెప్పలం అప్పలం బబ్లాబు, టోకీ వచ్చేసింది ఇదిగో చూడు. టోకీ ఎందుకు తిరిగి రాలేదు? ఒక చివరి ప్రయత్నం చేద్దాం. చెప్పలం అప్పలం బబ్లాబు, టోకీ వచ్చేసింది ఇదిగో చూడు. నేను చెప్పాను కదా, అప్పలం చెప్పలం అని ఉండాలి. చెప్పలం అప్పలం కాదు. వెండింగి, ఇది నీ తప్పు. అందుకే టోకీ మాయమైంది. టోకీ మాయమైందా? కానీ టోకీ అది కదమ్మా, మేమందరం అప్పలం చెప్పలం అని కూడా అనలేదు. అప్పలం చెప్పలం కానీ నేను ఖచ్చితంగా విన్నాను. టోకీని మాయం చేయడానికి చెప్పలం అప్పలం అనే అనాలి. మాయం, కానీ టోకీ సారీ అమ్మా, మేము టోకీ పై కొన్ని మ్యాజికల్ పదాలు ట్రై చేయబోయాం. కానీ టోకీ నిజంగానే మాయమైంది. ఇప్పుడు టోకీ ఎలా తిరిగి వస్తుంది? ఇలా టోకీ, భోజనం చేయడానికి రా. కానీ టోకీ మాయం కాలేదు. నేను కూడా నీకు ఇదే చెప్పాలని ప్రయత్నించాను. కింద తన బాల్ని వెతుకుతోంది. మాయమైందది. ఇప్పుడు అర్థమైందా పిల్లలు? అపలం చపలం బబ్లాబు, నేర్చుకోకుండా చెయ్యొద్దు ఇంద్రజాలాలు. నానా, రేపు మా స్కూల్లో ఫ్రూట్స్ డే. మరి టిఫిన్ లో అరటి పండు తీసుకెళ్ళాలి. పండు
సరే ఇంట్లో అరటిపళ్ళు అయిపోయాయి, కానీ మనం చెట్టు నుండి కోసుకురాగలం. హహా! ఆ ఇంటికి సమీపంలోని అడవిలో కొన్ని అరటి చెట్లున్నాయి. అవును, మనం అక్కడికి వెళ్దాం. జాగ్రత్త, అక్కడ చాలా కోతులు కూడా ఉన్నాయి. వాటికి కూడా అరటి పళ్ళంటే చాలా ఇష్టం. అరే, వాటి గురించి ఆలోచించకు అమ్మా ప్యారీ. నా దగ్గర కోతుల కోసం తగిన ఏర్పాట్లు కూడా ఉన్నాయి. అయ్యో నాన్న, మనం ఈ చెట్టు ఎలా ఎక్కాలి? మనం చెట్టు ఎందుకు ఎక్కాలి? మనకు ఇవన్నీ ఉన్నప్పుడు చూడు, కోతులు అనుకరించడంలో దిట్టా. నేను కోతికి ఒక యాపిల్ని విసురుతాను, అప్పుడవి నన్ను అనుకరించి అరటి పండుని తిరిగి విసురుతాయి. ఓహో, అయితే అందుకేనా మీరు యాపిల్ తెచ్చారు? ఇప్పుడు చూడు, కోతి అరటిపండు విసురుతుంది. ఇది అరటిపండు ఇవ్వకుండానే యాపిల్ తీసుకుంది. నాన్న, ఈ కోతులు అనుకరించే కోతులు కావు నాన్న. పర్వాలేదు, నా దగ్గర ఈ తాడు ఉందిగా. మనం దీనితో ఒక ఉచ్చులా చేసి అరటి పండ్ల గెల మొత్తం తీసుకోవచ్చు. నాన్న, వదిలిపెట్టద్దు. టుకీ, ఈ అరటి పండు నీకు ఎలా దొరికింది? కోతి. ఓహ్ టూకీ, నువ్వు ప్రేమతో అరటిపండు సాధించావు. నేను కూడా ట్రై చేయనా? ట్రై ట్రై ట్రై. కోతి చెయ్యలేదు నకలు, ప్రేమతో ఇచ్చింది తియ్యటి ఫలాలు.